ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. భగవద్భక్తులారా, భారతావని పవిత్రమైనటువంటి ధరణి. ఈ భారతావనిలో అనేక పుణ్యక్షేత్రాలు, పరమేశ్వరుడు, ఆ పరమాత్ముడు మనందరినీ కూడా కరుణించడానికి, తన అనుగ్రహాన్ని వర్షింపచేయడానికి వేంచేసి ఉన్నారు. అనేక దివ్య క్షేత్రాలు మన తెలుగునాట కూడా విరాజమానమై ఉన్నాయి. శివాజ్ఞ లేనిది చీమైనా కుట్టదని విశ్వసించేటువంటి మనం శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి సమీపాన వంశధార నదీ తీరంలో ఉన్నటువంటి శ్రీముఖలింగేశ్వర స్వామి క్షేత్రం గురించి తెలుసుకుందాం. ఆంధ్ర, ఉత్కళ సంస్కృతులు సమిశ్రితమైనటువంటి రీతిన చక్కటి ఉదాహరణ ఈ శ్రీముఖలింగేశ్వర స్వామి. మీ అందరికీ తెలుసా అండి? ఈ శివలింగం రాతిది కాదు, ఇప్ప చెట్టు మొదలు లింగాకారంగా మారింది. అంటే చెట్టు లింగాకృతిని దాల్చినటువంటి దివ్యక్షేత్రం. శ్రీకాకుళానికి అత్యంత సమీపానున్నటువంటి రావివలస ఎండల మల్లికార్జున స్వామి క్షేత్రం, పాతపట్నం నీలకంఠేశ్వరాలయం, ఇవన్నీ కూడాను శివ పురాణంలో చెప్పబడినటువంటి దివ్యక్షేత్రాలు. చూడండి, శ్రీముఖలింగేశ్వరుడు ఎంత సుందరంగా ఉన్నాడో. శివ 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 అనరాధ ఓరి భవ భయ బాధల నరజుకోరా ద శివ 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 అని పిలిస్తే ఆ పరమేశ్వరుడు శ్రీముఖలింగాకృతిని దాల్చి మనందరినీ కరుణించటానికి వేంచేస్తున్నారు. భగవద్భక్తులారా, మరొకండే, చెట్టు మొదలు లింగాకారంగా ఉన్నటువంటి దివ్య క్షేత్రమే, ఇప్ప చెట్టు మొదలు లింగాకారంగా ఉన్నటువంటి దివ్యక్షేత్రమే శ్రీముఖలింగేశ్వరుడు. ఆహా, ఎంత అదృష్టవంతులమండి మనమంతా! ఆ పరమాత్మను చూసి పరమేశ్వరుణ్ణి ధ్యానించేటువంటి ఆ అదృష్టాన్ని మానవ జన్మ లభించినటువంటి మనమంతా చేసుకోగలుగుతున్నాం. అందుకనే ఆది శంకరాచార్యుల వారు చెప్పినట్టు, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని ఈ సత్సంగం అనేటువంటి దివ్య మార్గాన్ని ఎంచుకుని సనాతన ధర్మ ప్రవచనాలనే మన ఛానల్ ద్వారా అనేక చక్కటి విషయాలు తెలుసుకునేటువంటి రీతిన మనకు ఆ అనుగ్రహాన్ని ప్రకటించినటువంటి స్వామికి నమస్కారాలు తెలియచేస్తూ, శ్రీముఖలింగేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం అందరికీ వర్షించాలని కోరుకుంటూ మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. సనాతన ధర్మ ప్రవచనాలనే మా ఛానల్ను తప్పకుండా ఆదరించండి. ఓం నమః శివాయ. ధర్మం గురించి తెలుసుకోవడానికి జగద్గురువైన శ్రీకృష్ణుని కృపతో మనమంతా డాక్టర్ భవానీ మాతాజీ గారి ప్రవచనాలు విందాము. హరే కృష్ణ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్.